వెల్కమ్ టు సీటెట్ 2024 జూలై 7 కండక్ట్ చేసిన ఎగ్జాము. సో కంటెంట్ బేస్ మీద ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సీటెట్ 2024లో అడిగింది. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయండి. 12,000 ప్లస్ 1,300 ప్లస్ 210 ఈజ్ ఈక్వల్స్ టు, సో నేను ఏం చేయాలి, ప్లస్ అడిషన్ చేయాలి. 12,000 అంటే నెక్స్ట్ 1,300, నెక్స్ట్ 2 10s అంటే 20. మరి నేను చేయాలి, అడిషన్ చేయాలి. 0 2 3 3 1. స్విచ్ ఆప్షన్ 13,320. సో 4 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1 crore ఈజ్, 1 crore అంటే ఫస్ట్ ఇక్కడ రిటర్న్ చేసుకోండి. 1 crore, 1 crore containing 7 zeros. Now look at the options. 100 million, 10 million, 1 million, 1 billion. So ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టంలో మనం దీన్ని రీడ్ చేయాలి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000. నెక్స్ట్ million, 10 million, 10 million. So which option? Second option is correct. Which of the following resources is the best suited to explain the concept of decimals? సో ఇవన్నీ మెథడాలజీ సంబంధించింది. సో ఈ వీడియోలో మాత్రం మనం కంటెంట్ మీద ఫోకస్ చేద్దాం. కంటెంట్కి 15 మార్క్స్ వస్తాయి. టోటల్ 15 మార్క్స్ ఎలా మనం అటెంప్ట్ చేయాలని చెప్తున్నాను. ఎస్, 2 క్వశ్చన్స్ ఆల్రెడీ ఓవర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ హ్యాస్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ? సో సిమెట్రీ, నో లైన్ ఆఫ్ సిమెట్రీ ద గివెన్ X, L, A, M. వినో సిమెట్రీ అంటే మనకు తెలుసు కదా. సో డివైడ్ చేసే లెటర్ని హార్జెంటల్, వర్టికల్ ఆర్ హార్జెంటల్గా మనం డివైడ్ చేసి 2 పార్ట్స్ అనేవి కూడా సేమ్గా ఉంటే దాన్ని సిమెట్రీ అని అంటారు. ఎక్స్కి చూద్దాం. ఎక్స్ డివైడ్ చేస్తే అబ్జర్వ్ చే, సో ఎక్స్ని మనం వర్టికల్గా చూద్దాం. సో దీని ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది, మరి హార్జెంటల్గా చెక్ చేయడం అవసరం లేదు. నో లైన్స్, హార్జెంటల్గా వర్టికల్గా ఏదే కానీ ఉండండి. సో నో లైన్స్ ఆఫ్ సిమెట్రీ అంటే 0 లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్కి ఆల్రెడీ ఉంటుంది కదా, అన్నీ చెక్ చేయడం అవసరం లేదు. వర్టికల్, హార్జెంటల్, స్లాంట్గా అన్నీ చెక్ చేయడం అవసరం లేదు. ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది ఉందని. సో ఎక్స్కి ఉంది. ఇంకా ఎల్కి చూద్దాం. ఎల్ని వర్టికల్గా కట్ చేస్తే 2 పార్ట్స్ సేమ్గా ఉండవు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 పార్ట్స్ సేమ్గా లేవు. నెక్స్ట్ హార్జెంటల్గా కట్ చేస్తే 2 పార్ట్స్ సేమ్గా లేవు. ఇదేమో ఇలా ఉంది, అప్ సైడ్ ఏమో ఇలా ఉంది. 2 పార్ట్స్ సేమ్గా లేవు కాబట్టి ఎల్ కంటైనింగ్ 0 లైన్స్ ఆఫ్ సిమెట్రీ. మళ్ళీ ఇవన్నీ చెక్ చేయని అవసరం లేదు. సో ఏ ఆప్షన్ లేదు, ఇది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ వీక్ ద నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఏ డెంటల్ క్లినిక్ వాస్ యాజ్ ఫాలోస్. లుక్ అట్, ఇవన్నీ ఇచ్చేవన్నీ రీడ్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళండి. ఇవన్నీ జస్ట్ ఓకే, డెంటల్ క్లినిక్లో పేషెంట్స్ గురించి ఉంది, ఎంతమంది వచ్చారనేసి. ఓకే, బేస్డ్ ఆన్ అబౌ టేబుల్ చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఏం చూస్ చేయాలి? రాంగ్ స్టేట్మెంట్ చూస్ చేయాలి. ఎప్పుడే కానీ ఫస్ట్ నుంచే వెళ్ళండి, మరి ర్యాండమ్గా తీసుకోద్దండి. ఫస్ట్లోనే ఉండొచ్చు కదా, ఆన్సర్ తెలియదు మనకి. ఇది కూడా 1 minute చేయాలి కాబట్టి మోస్ట్గా వాళ్ళు ఇక్కడ 1 and 2లోనే ఇవ్వచ్చు ఆన్సర్స్. అలానే అన్నీ చెక్ చేయండి, ఫస్ట్ మనకు తెలిసిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వాస్ 200. టోటల్ పేషెంట్స్ ఎంత? 200. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రాంగ్ స్టేట్మెంట్, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం, ఫస్ట్ రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇదే కరెక్ట్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ సమ్ చేద్దాం. ఫస్ట్ 1s అన్నీ యాడ్ చేద్దాం. 5 + 8 13, 13 + 5 18, 18 + 8 26, 26 + 6 32, 32 + 9 41. ఇక్కడ సమ్లో ఫస్ట్ 1 ఫస్ట్ సమ్లో ఏమొచ్చింది? ఫస్ట్ 1s ప్లేస్ 1 వచ్చింది. ఇక్కడ సమ్లో ఏమొచ్చింది? ఫస్ట్ 1s ప్లేస్ 0. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమే రాంగ్. మళ్ళీ ఇవన్నీ చెక్ చేయడం అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఫస్ట్ 1 వాళ్ళు ఇచ్చింది రాంగ్ కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ మనం ఐడెంటిఫై చేసి ఇవన్నీ చెక్ చేయొద్దండి. రేంజ్ ఇవన్నీ చెక్ చేయొద్దండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ టు, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. ఇఫ్ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు పీ ఈజ్ టు క్యూ, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ?
ఇక్కడ మనం స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఈ 4 సాటిస్ఫై అవ్వాలి. 4 సాటిస్ఫై అవ్వాలి మనం చెక్ చేసి ఇక్కడ కింద మరి ఆప్షన్స్ ఉన్నాయి, మరి చూస్ చేసుకోవాలి. ఏబి కరెక్టా, ఏబిసి కరెక్టా, ఏబిసిడి కరెక్టా చెక్ చేయాలి. ఎలా తెలుస్తుంది? మనం ఇది తీసుకుందాం ఒక తూరి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. వాళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ రిటర్న్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చెప్పండి. x/y = p/q. ఓకే, x/y p/q. ఓకేనా? ఇలా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ 2 రేషియోస్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2:1 అనుకోండి. ఇప్పుడు 2:1 ఈ పక్క 2:1 రావాలి. అప్పుడు మనం 6:3 తీసుకుందాం. ఎందుకంటే 3 1s 3 2s క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2:1 వస్తుంది. అందుకని ఇలా ఈక్వల్ రేషియోస్ తీసుకుందాం. ఓకేనా? అర్థమైందా మీకు? 6:3 అన్నా 2:1 అన్నా ఈక్వల్ రేషియోస్. క్యాన్సిల్ చేస్తే మనకి 2:1 వస్తుంది. ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇవన్నీ అప్లికేబుల్ చేయండి. ఏవి సాటిస్ఫై అయితే అవి కరెక్ట్ ఆన్సర్స్ అని మీనింగ్. ఫస్ట్ A1 చూద్దాం. x+y = p+q q. అంటే ఏం రాయొచ్చు? మనం బై ఫామ్లో రాసేయచ్చు. x+y/y p+q/q. నెక్స్ట్ B1 చూద్దాం. B1 చూడండి. x - y ఏం రాయొచ్చు? వైగా రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది నెక్స్ట్? p - q. ఇక్కడ ఇష్టుని ఏం రాయొచ్చు? బై ఫామ్లో రాసేసి q రాసేయచ్చు ఇక్కడ. నెక్స్ట్ C రాద్దాం. 2 సార్ తీసుకున్నాం కదా, ఇక్కడ స్పేస్ లేదని అడ్జస్ట్ చేస్తున్నాను. మనకు ఆల్రెడీ టేబుల్ సైడ్ రిటర్న్ చేసుకోండి. 4 - 2 2, 4 - 2 2, 4 - 2 2, 2 - 2 0. నెక్స్ట్ 2 బ్రింగ్ డౌన్ చేయండి. సో ఆల్రెడీ వి నో 1111 2s 2222 ఆల్రెడీ వి నో. సో ఆల్రెడీ సేమ్ వచ్చింది కదా, 2222 మైనస్ చేస్తే 0. సో ఎంత వచ్చింది మనకి ఆన్సర్? ఇదంతా 222 మైనస్ 222 ఏమొచ్చింది? 0. ఏ ఆప్షన్ కరెక్ట్? 3 ఈజ్ ద కరెక్ట్. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. గివెన్ ఫ్రాక్షన్స్ని ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏమి? డిసెండింగ్ ఆర్డర్ అని మీనింగ్. చూద్దాం. మీరు ఇంతవరకు వరకు కూడా అవసరం లేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ సైడ్ చేస్తున్నాను, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. 1/9, 1/21, 3/7, 12/63. సో 9 టేబుల్లో ఇప్పుడు హైయెస్ట్ ఏముంది ఇక్కడ? 63. అంటే 63ని మనం కామన్ మల్టిపుల్గా తీసుకుందాం. ఎందుకంటే 21 టేబుల్లో కూడా 63 వస్తుంది. 21 3s 7 టేబుల్లో 7 9s 63. సో 9 7s 63. అంటే మనం 763ని కామన్ ఎల్సిఎం తీసుకుందాం. దీన్ని 63గా మార్చేస్తున్నాం. మీకు వద్దు ఇంత అర్థం కాదండి, ఇక్కడ నుంచి చెప్తాను. ఓకేనా? 1/9 అనుకోండి. మనం 63గా చేంజ్ చేయాలంటే 9 టేబుల్లో ఎక్కడ వస్తుంది? 63 7s. బోత్ సైడ్స్ 7తో మల్టిప్లై చేస్తే మనకి 63 వచ్చేస్తుంది. ఎందుకంటే 7తో ఎందుకు మల్టిప్లై చేసిన? బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తే మనకి 1 వస్తుంది కాబట్టి. సో 21 టేబుల్ ఎక్కడ వస్తుంది? 3s. బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒకటే పెట్టుకోకూడదు. అలా ఎలా పెట్టుకుంటారు? 21 3తో ఎందుకు మల్టిప్లై చేసిన? బోత్ సైడ్ చేస్తే మన వాల్యూ 1 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 7 టేబుల్లో 63 వస్తుంది. 9s. నెక్స్ట్ ఇక్కడ మరి ఏం చేయొద్దండి, 1/0తో మల్టిప్లై చేస్తే ఏం అదే వస్తుంది కాబట్టి ఏం మల్టిప్లై చేయొద్దండి. 7/63, 3/63, 27/63, 12/63. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏమి? బిగ్ టు స్మాల్ అని మీనింగ్. ఫస్ట్ బిగ్గెస్ట్ ఏదైతే బిగ్గర్ న్యూమరేటర్ ఉంటుందో అది బిగ్గెస్ట్ వన్ అని మీనింగ్. సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏదైతే బిగ్గర్ న్యూమరేటర్ ఉంటుందో అది బిగ్గర్ ఫ్రాక్షన్. అండ్ ఫస్ట్ బిగ్గర్ 27/63. నెక్స్ట్ సెకండ్ బిగ్గర్ ఏమొస్తుంది? 12/63. థర్డ్ బిగ్గర్ 7/63. ఫోర్త్ బిగ్గర్ 3/63. ఇక్కడ 27/63 అంటే థర్డ్ ఫ్రాక్షన్ ఏముంది? 3/7. 12/63 అంటే ఫోర్త్ ఫ్రాక్షన్ అంటే 12/63. నెక్స్ట్ 7/63.
7/63 అనేది ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే 1/9. 3/63 అంటే ఏ ఫ్రాక్షన్ 1/21. ఇది దీనిలో ఏది ఆప్షన్ కరెక్ట్ చూసుకోండి మన ఆన్సర్ బట్టి. 3/7 ఫస్ట్ ఉండాలి, ఏది ఉంది ఈ 2 ఉన్నాయి. 12/63 ఇది వచ్చేసింది, ఇంకా అవన్నీ చెక్ చేయని అవసరం లేదు, ఇదే మీకు థర్డ్దే కరెక్ట్. నెక్స్ట్ 1 egg has a mass of about 65 grams. 1 egg ఎంత మాస్ ఉంది 65 grams. 1 egg is equals to 65 grams. What is the mass of 2 dozens? 2 dozens అంటే ఎన్ని? 1 dozen అంటే 12. 2 dozens అంటే 24x. nx 24x. ఈచ్ ఎగ్ ఎంత 65 grams. 24x కంటే ఎంత 24 into 65. 5 4s 20, 5 2s 10 plus 2 12, 6 4s 24, 6 2s 12 plus 2 14. యాడ్ చేసేయండి, వచ్చేస్తుంది. ఎన్ని గ్రామ్స్ 1560 grams. అంటే ఇక్కడ ఎన్ని 1000 grams ఉన్నాయి, ఎన్ని 1000 grams ఉన్నాయంటే 1000 grams. 1000 grams మనం ఏం రాయొచ్చు 1 kg. ఇంకా నెక్స్ట్ ఇంకేముంటాయి 560 grams అని రాయొచ్చు. 56 grams అని 560 grams ఉన్నాయి. అంటే గివెన్ ఆప్షన్లో ఏది కరెక్ట్ 1 kg చూసుకోండి ఏది కరెక్ట్ అనేది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఎందుకు సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అంటే చూడండి 1 kg 56 grams కాదు మన దగ్గర, 1 kg 560 grams అనేది కరెక్ట్. 1 kg 544 grams కాదు, ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు. చూడ 1 kg 304 grams కాదు. అంటే ఇంక ఇదేంది, ఇది ఎందుకంటే 1.5 grams అంటే కేజీస్ అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ కేజీస్ గ్రామ్స్ అని మీనింగ్. అంటే 56 తర్వాత మనం ఎన్ని జీరోస్ అనే పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని గ్రామ్స్ 560 grams అని మీనింగ్. ఓకేనా, అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం కంటెంట్ ఏమి ఇచ్చారో. ఇది ఇచ్చారు, రాజు హ్యాస్ టర్పెంటైన్ ఆయిల్ ఇన్ 5 containers ఈచ్ ఆఫ్ 20 liters. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి కంటైనర్స్ చూద్దాము. నీట్గా అండర్స్టాండ్ అయితే సరిపోతుంది క్వశ్చన్, అసలు భయపడిన అవసరమే లేదు ఏవి ఇచ్చినా సరే. రాజు హ్యాస్ టర్పెంటైన్ ఆయిల్ ఇన్ 5 containers. ఇలా 5 containers ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. ఈచ్ ఆఫ్ ఎన్ని 20 liters. 20 liters 20 liters 20 liters 20 liters 20 liters. సో టోటల్ ఎంత, ఈ టోటల్ 5 containers ఎన్ని లీటర్స్ ఉంటుంది 40 60 80 100. టోటల్ ఎంత 100 liters ఉంటాయి. హీ ఫిల్స్ ఇలా దాంట్లో లీటర్ ఏమీ లేవు, అంటే కంటైనర్స్ ఇంత కెపాసిటీ అని ఇచ్చారనమాట. 100 ఇండైరెక్ట్గా మనం కనుక్కోవాలి 100 liters అని. హీ ఫిల్స్ దెమ్, ఇవన్నీ ఏం చేశాడు ఫిల్ చేశాడు రాజు. దెమ్ ఇన్ 10 cans of 5 liters. 5 liters క్యాన్స్తో ఫిల్ చేశాడు. 5 liters అంటే 10 cans ఉన్నాయి. ఎన్ని లీటర్స్ ఈచ్ 5 liters. 5 liters